రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తు చేద్దామంటూ వైసీపీ నాయకులు గడప గడపకు వస్తున్నారు. అలాగే ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఒక కుటుంబాన్ని ఎంత మోసం చేశాడో మేము వివరిస్తామంటూ ప్రతి గడపకు వస్తున్నారు. అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిణామం? రమ్మనండి, ఎంత వివరిస్తారో చెబుతారు కదా ప్రజలే. రమ్మనండి, దానికి మేమేమే అభ్యంతరం పెడతలేదుగా. మిమ్మల్ని రండి, చెప్పండి మేమెంత ఇచ్చాం, మీరెంత ఇచ్చారు, మేము రోడ్లు ఎంత వేసాం, మీ రోడ్లు ఎంత వేసారు, మేము ఎంత పింఛన్ ఇస్తున్నాం, మీరు ఎంత పింఛన్ ఇచ్చారు, మేము ఎంత సబ్సిడీ ఇస్తున్నాం గ్యాస్కి, మీరెంత సబ్సిడీ ఏడిచారు అన్నీ చెబుతారు. రమ్మనండి, ఏం ఇబ్బంది ఏం లేదు. అది రీకాల్ కాదు, 100% రావాలి. వస్తేనే కదా ప్రజలకు కూడా తెలిసేది. మేము కూడా రమ్మనే చెబుతున్నాం, మేము కూడా చేసి చెప్పాలి కదా ప్రజలకి. అదే కదా మా నాయకుడు చెబుతుంది, చేసి చెప్పండి అని. పోయినసారి మేము 2019 ఎందుకు ఓడిపోయాము? చేసి చెప్పకపోవడం వల్లే. ఈసారి గట్టిగా చెబుతాం, రమ్మనండి. రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పారు గట్టిగా మహిళలు, అలానే చెబుతాం, రమ్మనండి. మొహమాటమే లేదు, రండి. ఏందంటారు అసలు సంవత్సర కాలంలోనే పూర్తిగా విఫలం అయిపోయింది ప్రభుత్వం అంటున్నారు కదా, అది వాస్తవమేనా? ఏం విఫలం అయిపోయింది చెప్పండి. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు కూటమి ప్రభుత్వం. మేమేం హామీ నెరవేర్చలేదు. అన్నా క్యాంటీన్ పెడతా ఉన్నాం, పెట్టలేదా? పింఛను పెంచుతా ఉన్నాం, పెంచలేదా? గ్యాస్ పెంచుతా ఉన్నాం, సబ్సిడీ ఇస్తా ఉన్నాం, ఇవ్వలేదా? ఏమేమి లేదు మీకు. మేము బస్సు మహిళలది 100% ఆలోచిస్తున్నాం. దానికి తొందరపడతారు, మేము ప్రతిదీ చేసుకునే వెళ్తాం. అదే మహిళలకు ఇస్తా అన్న 1500 కానీ, నిరుద్యోగ భృతి 3000 కానీ అసలు ఏమైపోయినాయి అంటున్నారు. ఏమీ అవ్వలేదు. మేము 1 by 1 మీరు చేసిన అరాచకానికి రాష్ట్రం అల్లకల్లాలు అయిపోయి మేము దాన్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఏం ఇబ్బంది ఏం లేదు. మేము ప్రతిదీ సూపర్ 6లో ఇచ్చిన ప్రతిదీ నెరవేర్చి ప్రజల ముందుకి ఎలక్షన్కి వెళ్తాం. 100% చెబుతున్నాం. ఇది ఇవ్వకుండా మేమేం చెప్పట్లేదు, 100% ఇచ్చే మాట్లాడతాం. మేము ఎక్కడ ఇవ్వలేదు. మీరు పెంచినప్పుడు పెంచుతానని చెప్పి 250 4 సంవత్సరాలు పెంచారు, 5 సంవత్సరాలు ఎత్తేసారు. మేము ఒకేసారి రాగానే 4000 పెంచేసాం. అవును కదా, ఏం ఇబ్బంది ఏమి లేదు కదా. ప్రతిదీ అలానే ఉంటుంది. మేము చెప్పింది 100% చేస్తాం. దాంట్లో ఏ తేడానో లేదు. మీరు ఎందుకు ఆవేశపడాల్సినంత అవసరం కూడా లేదు. రండి, ప్రజలకు చెప్పండి మేమేం చేసాము, మీరేం చేశారో మాకు కూడా అది అవసరం. మేము కూడా ప్రతి కార్యకర్త కోరుకుంటున్నదే. మీరు రండి, మీరు చూపించండి. ఇదిగో మేమేం చేసాము. రోడ్లు చూస్తున్నారు కదా, ఇవాళ ఎక్కడన్నా ఎంత బ్రహ్మాండంగా మేము రోడ్లు వేస్తున్నాం టెక్నాలజీ తోటి. రండి, మీరు ఒక తట్టం మట్టేనే వేశారు, 5 సంవత్సరాల్లో నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని. రండి, 100% మేము చేస్తాం, చెప్పిందే చేస్తాం. దాంట్లో తేడానే లేదు. అన్నీ నెరవేరుస్తాం. మేము ఏది చెప్పామో అదే నెరవేరుస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే రప్ప అనే అంటున్నారు, మరి అదే పందాలో మరి వైసీపీ నాయకులు మళ్ళీ కొత్తగా కదా మా నాయకుడు, కుటుంబ ప్రభుత్వ నాయకుడు చెప్పాడు కదా, జనసేన మీరు అసలు ఎట్లా వస్తారు రప్ప చేయడానికి, మేము రాణిస్తేనే కదా మీరు రప్ప చేయడానికి వచ్చేదని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంకా చాలు కదా. అదే అంటున్నారు, అసలు అంత కాన్ఫిడెన్స్ ఏంది, బానిసత్వం చేస్తున్నాడు అంటూ పేర్నాని కానీ అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు 151 మంది గెలిచారు. మాట్లాడుతుంది ఎంతమంది? 8 మంది 9 మంది. గెలిచిన ఎమ్మెల్యేని మాట్లాడుతున్నారా? 11 మంది గెలిచారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడేది అంబటి రాంబాబు, పేర్నాని, కోడాలు, లేకపోతే ఈ బుల్లెట్ దిగిందనేవాడు, లేకపోతే ఇంకోడో ఈడు తప్పితే ఇంకెవడన్నా వైసీపీలో మాట్లాడుతున్నారా? ఎందుకు వాళ్ళ గురించి పద్దాకులు మీడియా హైప్ చేసిద్ది? ఎందుకు వాళ్ళు బెస్ట్ క్యాండిడేట్లు. మళ్ళీ పాత పందాలోకే వైసీపీ నాయకులు వెళ్తున్నారని కోచ్ అంటారా? గత 4 రోజులుగా గమనిస్తే గనక మన గుడివాడ అమర్నాథ్ ఐడియా ఉన్నాడు కదండి. ఎందుకున్నాడు? 100% అది వాడి పేరు మనం అనటానికి లేదు. వాడికి ఒక పేరు కూడా ఉంది. అదే అంటున్నాడు కదా, నాకు గుడ్డ అమర్నాథ్ అన్నారు. ఇప్పుడు నేను లోకేష్ గారిని శోభనంలో లోకేష్ అనొచ్చా, అలాగే కల్తీ చేస్తున్నారు, కల్తీ నా కొడుకులని మాట్లాడొచ్చు అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. నిన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మరి చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి? ఎవరు ఏది చేసినా ఇంతకు ముందులా ప్రజలను చూస్తా కూర్చోరు. రాత్రి దానికి చూపించారు, చూసావా? అత్యాయత్నం చేశారంట ఆయన మీద. ఆయన ఆడున్నాడు అత్యాయత్నం చేయడానికి. మేము నా వస్తువులను పగలు కొట్టి అత్యాయత్నం చేసినట్ట. మహిళలు కోపం వచ్చింది, వాళ్ళు జైలు చేశారు. ఏ మహిళలు? వైసీపీలో మహిళలే చేసి ఉండొచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నదానికి. అంతే కదా. మా మనిషి ఎవరైనా మనిషేగా, అమ్మేగా, అవును, ఎవరికైనా ఒకటే కదా. మరి వాళ్ళకే కోపం వచ్చి ఉండొచ్చు. తప్పే ఉంది దాంట్లో.
అంటే మహిళలను పట్టుకొని కూడా ఇంకా ఎందుకని ఇలా పద్ధతి ఎందుకు మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు. మారరు, వాళ్ళు మార్పు యాడ్ నుంచి వచ్చింది, వాళ్ళ క్యారెక్టరే అది కదా, వాళ్ళ మార్పు యాడ్ నుంచి వచ్చింది. అమ్మడు రాంబాబు ఎన్ని రాసలీలలో బయటకు వచ్చినాయి కదా, మరి మార్పు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. మార్పు అమ్మడు రాంబాబు మాట్లాడుతున్నాడు, మేము ఇది చేయలేదు అది చేయలేదు, యాడ్ నుంచి వచ్చింది వీళ్ళకి మార్పు. వీళ్ళలో మార్పు రావాలంటే ఎటు నుంచి రావాలి మార్పు? వాళ్ళ భార్యలో వాళ్ళ అమ్మలో కొడితే అప్పుడు వీళ్ళకి మార్పు వచ్చింది, అప్పుడు దాకా వీళ్ళకి మార్పు ఏమీ రాదు. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక ఇంటి మీద దాడి చేయటం ఏంటి, ఇలానా దారుణంగానా దాడి చేసేది? వైసీపీ నాయకు కార్యకర్తలే దాడి చేసి ఉండొచ్చు, వైసీపీ కార్యకర్తలేదా? అంతే మరి. ఆడమనిషే కదా, ఎవరైనా ఆమెను అన్నందుకు వాళ్ళే దాడి చేసి ఉండొచ్చు, చోటు వాళ్ళే దాడి చేశారట. అంతే మరి. వాళ్ళకు తల్లి, వాళ్ళు భార్య భర్తలు అమ్మలు అక్కలు అందరు ఉండాలి కదా, మరి వాళ్ళు నాయకుడు అన్నప్పుడు మరి బాధ వేసి ఉండదు కదా, ఆడమనిషి ఎందుకు అన్నాడని మరి అని ఉండొచ్చు. తప్పే ఉంది దాంట్లో. మీరేమన్నా తప్పని మీరేమన్నా నిరూపిస్తారా? ఎట్లా చెబుతారు? అంటే ఇది అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. గతంలో రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏం సంబంధం? మాట్లాడింది ఆడమనిషి మీద నిందేశాడు, అది తప్పుగా మాట్లాడటం అనేది ఆడమనుషులు చేశారు. ఆ ఆడమనుషులు ఎవరంటే నేనేం చెబుతాను, వాళ్ళే కావచ్చు. సరే, ఇదంతా ఒక ఎత్తు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సుపరిపాలనకి తొలి అడుగు అంటూ గడప గడపకు వస్తున్నాం, మేము చేసిన ప్రతి ఒక్కటి వివరిస్తాం అంటున్నారు. మరో ఓపెన్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ వైసీపీ నాయకులు వస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి మద్దతు దొరికే అవకాశం ఉందంటారు? 100% తెలుగుదేశం పార్టీకే మద్దతు దొరికింది. ఎందుకో చెప్పంటారు? తెలుగుదేశం పార్టీ కూడా కాదు, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిసింది. ఎందుకో చెప్పంటారు? ఇక్కడ మేమేం చేయలేదు, చెప్పింది ఇంకా 2 పథకాలు ఉన్నాయి, ఆ 2 పథకాలు కూడా అమలు చేస్తాం. మేము చెప్పిన సూపర్ 6లో ఎక్కడ వెనక తగ్గం, ఎక్కడ మేము అమలు చేయలేదు చెప్పండి. ఎందుకు మా మీద ఎందుకు జనం ఇదవుతారు? మేమేం తప్పు చేసాం చెప్పండి? మేము చెప్పినవి ఏం చేయలేదు? పింఛన్ చేయలేదా? గ్యాస్ చేయలేదా? ఏది చేయలేదు. ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు ఏదో వస్తున్నారంటే రమ్మనండి, వాళ్ళని కొడతారో ప్రజలు. రాత్రి చూశారు కదా, వాళ్ళే కొట్టుకున్నారేమో అని మాకు డౌట్గా ఉంది. వాళ్ళే చేయించుకున్నారంటారా? కావాలని చేయించుకోవచ్చు, లేదా మహిళా నాయకులు తిరగబడి ఏంది రేటు మాట్లాడుతున్నాడు మా నాయకుడు దరిద్రుడు అని వాళ్ళే చేసి ఉండొచ్చు. దానికి అది ఎవరో చెప్పగలిగింది కాదు, ఇది మా ఆడమనిషి మీద చేసిన దానికి ఆడమనుషులే రివెంజ్ తీసుకున్నారు. వాళ్ళే అయ్యి ఉండొచ్చు, దానికి ఏ తేడానే నేనైతే అనుకోవట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కావాలని అడ్డుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటకున్నారు. నిన్న ఎంతమంది, నీకు సత్తెనపల్లి ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు, ఎంతమంది వచ్చారు? దానికి అమ్మటి రాంబాబు తోచేసి నేను పిస్తాను అన్నాడు. ఏమైంది? లాస్ట్కి కేసులైనవి. నువ్వు చంపే అమ్మటి రాంబాబు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యాన్ వచ్చింది, ఆ వ్యాన్ నెంబర్ ఇది చెప్పింది నేను కాదు కదా, నేనేమని చెప్పానా? లేదు. మరి వ్యాన్ వచ్చింది అన్నాడు, చెప్పింది ఆయనే అన్నాడు. మరి ఆయన టైర్ కింద పడిన వీడియో రిలీజ్ చేస్తే అది ఏం ఫేక్ అన్నారు? మీ దాంట్లోనే మీరే అడిగారుగా ఫేక్ అని. నేనే చెప్పానుగా, తొందర ఎందుకు? ఫేకో నిజమో టెక్నాలజీ ఉంది కదా, మొత్తం నిరూపిస్తారు కదా అని నిరూపించారు కదా. కేసు ఫైల్ అయినాయి కదా. కేసు ఫైల్ అవ్వగానే మరి బాలసాని కిరణ్ కుమార్ మరి ఆమెను తీసుకొచ్చి ఏం చెప్పాడు? 10 లక్షల డబ్బులు ఇచ్చి వెనక ప్రాంప్టింగ్ చేశారు కదా, విన్నారు కదా, చూశారు కదా. మీరందరూ చూసిన వాళ్ళేగా ప్రాంప్టింగ్ చేయటం. మరి ఎవరు తప్పు చేశారు ఇక్కడ? ఎవరు చేశారు చెప్పండి? మీరే కదా తప్పు చేసింది. రక్షణ కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి కల్పించారు కదా, నీకు ఇచ్చారు కదా. పార్టీ ఏమైంది అంటున్నారు? రోప్ పార్టీ ఎంతమంది? నీకు జనం ఎక్కువ వస్తే రోప్ పార్టీ నీకు ఎంతమందిని మాట్లాడారు? అంతమంది రావాలి. రోప్ పార్టీ నీకు ఎక్కువ ఇస్తే ఇచ్చిన పర్మిషన్లో రోప్ పార్టీ అన్ని రెడీగా ఉంటాయి. నీకు ఇవ్వలేదు కదా అక్కడ పర్మిషన్. నీకు ఇచ్చింది ఎంతమంది? 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. కావాలని దాన్ని హైప్ చేయడానికి కారణం అంటే మీరేమో ఒక చిన్న సందులో తీసుకెళ్ళి ఒక 1000 మందినో 2000 మందినో చేస్తానంటే ఊరుకుంటారా గవర్నమెంట్? నీకు అసలు పర్మిషనే లేదు. ఇచ్చిన దాన్ని వాడుకోవాలి. వాడుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితేట దానికి ఏం కుదరదు కదా బ్రదరు. ఇవన్నీ ఒకరోజు ఒక 2019 నుంచి 24 మధ్య ఆడుకున్నారు. ఇలా ఆడుకోవటానికి కుదరదు. ప్రతిదీ పాయింట్ రికార్డ్ అవుతుంది. ప్రతిదీ పాయింట్ రికార్డ్ అవుతుంది. ప్రతిదీ పాయింట్ ఏ టెక్నాలజీ తోటి ఎక్కడ ఏం మాట్లాడావు ఆ గూగుల్ టెక్ తోటి మొత్తం బయటకు వస్తున్నాయి. నువ్వు దాచిపెడితే దాగేది కాదు. ఇదేం వైసీపీ ప్రభుత్వం కాదు. అన్నీ మాఫీ చేసుకోవటానికి ఉంది లేదు లేనిది ఉన్నట్టు చెప్పుకోవడానికి కుదరదు.
ఇది కూటమి ప్రభుత్వం. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు ఇప్పుడు? గడప గడపకే వస్తామంటున్నావు వైసీపీ. రమ్మంటున్నా, మేము కూడా రమ్మంటున్నా, వస్తే వాళ్ళే చెబుతారు ప్రజలు. వాళ్ళ ఇంట్లో తీసుకున్నారు కదా, మేం చెప్పేది కాదు. మాకు కూడా రావాలని, తెలుపుతారంటారా? మేము రావాలనే కోరుకుంటున్నాం. వస్తే కదా ప్రజలే చెప్పాలి కదా, నువ్వు ఏమి తీసుకున్నావు, ఏం పింఛన్ తీసుకున్నావు, ఏం గ్యాస్ సబ్సిడీ తీసుకున్నావు, పిల్లకి అమ్మకు వందనం తీసుకున్నావు అనేది ప్రజలే చెబుతారు కదా. నువ్వు చెప్పేది కాదు. వస్తేనే మాకు మేము చేసిన ఈ కార్యక్రమం అనేది ప్రజల నుంచి పబ్లిక్కి అర్థమైపోయింది. మేము గడప గడపకు వైసీపీ వస్తేనే, నేను రాత్రి జరిగింది చూసారా, అదే జరిగింది పరాభవం. థ్యాంక్ యూ.